నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మన అమృతము అలాగే మేమందరం కూడా చాలా బాగున్నాము. అండ్ అలాగే ఈరోజు అమృతం కార్యక్రమంలో చక్కటి వంటలు కూడా మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. సాధారణంగా పిల్లలే కదా ఏం తిన్నా కూడా పర్వాలేదు అనుకునే రోజులు లేవు ఇప్పుడు. ఒకప్పట్లో అంటే ఏది తిన్నా ఎలా తిన్నా కూడా మంచి ఆహారాన్ని క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఈ అంటే ఆ 2 decades బ్యాక్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పటి జనరేషన్ ఎలా ఉంది అంటే పిల్లలు కూడా కొంచెం కాషియస్గా తినేటువంటి పరిస్థితి. తినచ్చు అంటే పెద్దవాళ్ళలాగా వాళ్ళకేమీ లిమిటేషన్స్ పెట్టకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా తింటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమే. సో ఈ మధ్య పిల్లల్లో కూడా మనం చాలా రకాల ఇబ్బందులు చూస్తున్నాం కాబట్టి సో దాని గురించి కూడా 100% మనం కేర్ తీసుకోవాలి. సో ఇక్కడ పిల్లలు పెద్దలు అని కాదండి, ఎవరి రేషియోలో వాళ్ళు హెల్త్కి సంబంధించి ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. అలాంటి సిచ్యువేషన్స్లో ఉంది ప్రస్తుతం. సో ఈ రోజు ఏంటి అంటే మన అమృతంలో 2 చక్కటి వంటకాలండి. మరి ఫస్ట్ వంటకం పేరేంటో తెలుసా? నల్ల శనగల కట్లెట్. నార్మల్గా చాలా రకాల కట్లెట్స్ తింటూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల గురించి ఎందుకు మాట్లాడాను అంటే పిల్లలకి బాగా ఇష్టమైంది ఏంటి అంటే కట్లెట్స్. సో బయటకు వెళ్ళి తినడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ నల్ల శనగలతో కట్లెట్ని హ్యాపీగా చాలా సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ పిల్లల పరంగా కూడా మాట్లాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి ముందుగా నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల శనగను 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నల్ల శనగలు అంటే ఫస్ట్ మనందరికీ తెలిసింది ఏంటి అంటే ఫైబర్. సో మంచి ఫైబరు, మంచి ప్రోటీన్, మంచి ఐరన్, ఈ 3 కూడా అధికంగా అందేటువంటి పదార్థం ఏంటి అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నల్ల శనగలు చాలా మంచిది. ఇది మనకి LDL కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ నల్ల శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి నల్ల శనగలు. సో ఇది మనకు చక్కగా ఉడికించేసుకున్నాము ఈ విధంగా. ఇది కూడా నానబెట్టి ఉడికించుకుంటే బెటర్. 1 కప్పు నల్ల శనగలు తీసుకొని అందులో మనం కాస్త పెరుగు తీసుకుంటున్నాం, మంచి గడ్డ పెరుగు. ఓకే, సో దీంట్లో మనం నీళ్లు పొయ్యకుండా ఇంకేమీ వేయట్లేదండి, ఈ 2 మాత్రమే. ఎటువంటి నీళ్లు పొయ్యకుండా దీన్ని మనం కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. మళ్ళీ నున్నగా అక్కర్లేదు, కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చాగా రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నానో ఏంటో కూడా చెప్పేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం కచ్చా పచ్చాగా నల్ల శనగలు అలాగే గడ్డ పెరుగుని రుబ్బేసుకున్నాము. ఎటువంటి నీళ్లు మనం పోయలేదు. ఇప్పుడు ఇందులో మనము కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఉడికించుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్, ఇక పొళ్ళన్నీ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. జీలకర్ర పొడి కన్నా కొంచెం తక్కువ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్చూర్, అది కూడా కొంచెం. ఆ తర్వాత మిరియాల పొడి, అలాగే కాస్త కారం కూడా. అంటే కొంచెం మనం ఇది స్పైసీగానే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక 1.5 to 2 స్పూన్స్. మనం ఇది మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. అలాగే మనం ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తే గనక పచ్చిమిర్చి వద్దు, అడ్డం తగులుతుంది అనుకుంటే కనుక పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు. అల్లం వేసాం కదా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి హ్యాపీగా వేసేసేయండి. ఈజీ ఎప్పుడు కూడా, అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటారు. అదర్వైజ్ మామూలు చక్కగా అలా షాలో ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనం శనగపిండిని ఎంత యాడ్ చేసుకోవచ్చో మనకు క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపేసుకుందాము. దీన్ని బట్టి మనకు మామూలుగా కట్లెట్స్ ఎలా మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో మనకు తెలుసు కదా.
దాన్ని బట్టి మనము కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి మనకు ఓన్లీ ఒక బైండింగ్ కోసమే అండి. సో మనం అదే మెయిన్ కాంపోనెంట్గా మనం తీసుకోవట్లేదు. సో జస్ట్ ఏంటి అంటే బైండింగ్ కోసమే, మనకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, లూజ్ అయిపోకుండా సో నీట్గా రావడానికి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకొని చివరిగా చేత్తో బైండింగ్ చేసేసుకోవచ్చు. సో ఉప్పులు, కారాలు, కావాల్సిన పొళ్ళు అన్నీ కూడా వేసేసుకున్నాము. చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది మనం కలుపుకునే లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందామా, సో దట్ కొంచెం మనకి పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇది షాలో ఫ్రై కాబట్టి మరీ ఫ్లాట్ కాకుండా కొంచెం లైట్గా గుంతగా ఉన్నటువంటి పెనం పెట్టుకుంటే మనకు నూనె ఎక్కువగా స్ప్రెడ్ అయిపోకుండా ఒక దగ్గరే ఉంటుందన్నమాట ప్రాపర్గా. ప్యాన్ కూడా వేడెక్కింది కాబట్టి మనం షాలో ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. సరిపోతుందండి. అండ్ ఇప్పుడు మన చేతికి కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ నల్ల శనగ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా రౌండ్గా తీసుకొని ద నార్మల్ ట్రెడిషనల్ కట్లెట్ షేపు. సో కొంతమంది పొడువుగా చేస్తారు, ఇలా ఫ్లాట్గా చేస్తే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎక్కడ కొంచెం పచ్చిగా లేకుండా బాగా వేగుతుంది అనేది, ఓకే నా ఉద్దేశం. సో ఈ విధంగా తయారు చేసి చక్కగా ఈ పెనం మీద పెట్టేసుకుందాం. సింపుల్ అండి. సో ఇది మీకు ఎప్పుడు కూడా కట్లెట్స్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి ఇది మనకి స్టోర్ చేసుకొని తినడం కన్నా కూడా పిండి రెడీగా పెట్టేసుకుంటే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు టకటక అలా వేయడానికి బాగుంటుంది. ఇదేం మనం ఎక్కువ నూనె కూడా వాడట్లేదు కదా, షాలో ఫ్రైతోనే చేస్తున్నాం కాబట్టి సో ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు, ఎక్కువ నూనె కూడా పట్టదు, అన్నీ అదుపులో ఉంటాయి కదా. సో ఈ విధంగా నేను కట్లెట్స్ తయారు చేసి రెండు వైపులా చక్కగా కొంచెం రంగు మారేంత వరకు, మనకు శనగపిండి వేసాం కాబట్టి రంగు కూడా ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం రెండు వైపులా చక్కగా వేయించుకుంటూ ఉండాలన్నమాట, కొంచెం రోస్ట్ అయ్యేదాకా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కొంతమందికి బొట్టు బిళ్ళలు పెట్టే చోట ఒక మరకలాగా మచ్చలాగా మిగిలిపోతూ ఉంటుంది. అదొక ఎలర్జీ లాగానో లేకపోతే బాగా దురదగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే తులసి రసాన్ని చక్కగా తీసుకొని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ మచ్చ తొలగిపోతుంది. ఆ తర్వాత బొట్టు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా సులువుగా ఉంటుందన్నమాట. ఈ ఇబ్బంది ఎప్పుడెప్పుడైతే ఎవరికైతే ఎదురవుతుందో తప్పకుండా చిట్కాని ట్రై చేయండి. డార్క్ బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం చక్కగా షాలో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మనకి ఈవినింగ్ టైము ఏదైనా పిల్లలు ఆకలి అన్నప్పుడు తయారు చేయడానికి చాలా చాలా బాగుంటుంది. సో నల్ల శనగలతో కూడా మీరు కట్లెట్స్ చేసుకోవచ్చు. కేవలం బంగాళదుంప కట్లెట్స్ మాత్రమే కాకుండా నల్ల శనగలతో కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా వేడివేడిగా కరకరలాడే నల్ల శనగల కట్లెట్స్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల శనగను 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న నల్ల శనగలు, గడ్డ పెరుగు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లికాడలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత శనగపిండి, కొత్తిమీర వేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకుని చిన్న ఉండలుగా తీసుకుని కట్లెట్ షేప్ లో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసి కాస్త నూనె వేసి ఒత్తుకున్న కట్లెట్లను రెండు వైపులా దూరగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల కట్లెట్ రెడీ. చూసారు కదా నల్ల శనగల కట్లెట్స్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. నల్ల శనగలు ఉన్నాయి అని చెప్తే కానీ తెలిసేటట్టుగా లేదనమాట. అంటే మేబీ మొత్తం తిన్న తర్వాత మేబీ తెలుస్తుందేమో. నేను చిన్న బైట్ మాత్రమే తీసుకున్నాను కదా.
చాలా బాగుంది. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు. సో మన పర్పస్ ఏంటి అంటే పిల్లలు, అది మాత్రం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మునగాకు కారం కూర. మామూలుగా మనం మునగాకుతో పొళ్ళు తయారు చేసుకున్నాము, మునగాకుతో కొన్ని వంటలు తయారు చేసుకున్నాము. మునగాకుతో కారం కూర మేబీ ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకుంటా. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 10, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, మునగాకు 1 కప్పు. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మునగాకు వైటమిన్ ఏ, సి, B6 అనే కాంపోనెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకి చాలా మంచిది, షుగర్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే బీపీ నియంత్రించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలా ఓవరాల్గా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో అధికంగా ప్రోటీన్లు, తర్వాత పొటాషియం కంటెంట్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. సో మునగాకు బేసిక్గా మనకు చాలా చవకగా దొరికేది, ఎక్కువగా దొరికేది. మన చెట్టు ఉంది అంటే ఇంక చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మునగాకు పొడి తయారు చేసుకోండి, ప్రతిరోజు ఒక ముద్దగా తినండి అని. సో ముఖ్యంగా ఆడవాళ్లకు బోన్ స్ట్రెంత్, బోన్ డెన్సిటీ తక్కువైపోతూ ఉంటుంది కాబట్టి మునగాకు అనేది ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మీరు తినడం మొదలుపెట్టిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో అలా మునగాకుతో ఈరోజు మనం చక్కగా కారం కూర తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న మసాలా, ఇప్పుడు మనం ఏమన్నాము, మునగాకు కూర కారం అన్నాం కదా, కారం కూర. సో ఇదేంటి అంటే మనకు దానికంటూ ఒక మసాలా కారం లాగా మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఆ మసాలా కారంలో ఏమేమి ఉంటాయి అంటే ఇదిగోండి, టొమాటో ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే మన కారానికి తగ్గట్టుగా, మనం తీసుకునే కారానికి తగ్గట్టుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 8 నుంచి 10 వరకు తీసుకున్నా. సో ఇది ఒకవేళ మీకు కారం అవుతుంది అనిపిస్తే కనుక మీరు ఒక 5 or 6 తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మన కారం, మనం తీసుకునే కారం క్వాంటిటీని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ 4ని కూడా మనం చక్కగా ఒక మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, ఒక మసాలా కారం లాగా తయారు చేసుకోవాలి. సో ఇది మనకు మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ నాకు తెలిసి మీరు వేరే ఏ కూరలు తయారు చేసినా కూడా ఇలాంటి ఒక ప్రాసెస్ని మీరు ట్రై చేయొచ్చు. టొమాటో, ఎండుమిరపకాయలు, ఉల్లికాడలు, మీరు ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, అలా అనమాట, అల్లం ముక్కలు. సో అంటే ఇది మనకి కామన్ పేస్ట్. అండ్ ఈ మునగాకులో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగా పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తా, ఆ తర్వాత మనం ముఖ్యమైన కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆహా, ఘాటుగా ఎంత బాగుందో ఇది. అదే ఇంతకుముందు అన్నట్టుగానే ఈ పేస్ట్ చాలా కూరలకు కూడా బాగుంటుందేమో. చూద్దాం, దాని టేస్ట్ చూసిన తర్వాత అసలు ఏ కూరలకు బాగుంటుందో నేను కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా చూసుకోవచ్చు. సో పేస్ట్ రెడీగా ఉంది, అంటే ఆ కారం ఏదైతే ఉందో అది రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. సో మునగాకు బేసిక్గా ఇంట్లో చెట్టు ఉంటే ఇంకా హ్యాపీ, కానీ మునగాకు కొన్ని సీజన్స్లో పురుగు పట్టి పడిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అనమాట. సో అదొక్కటే ఇబ్బంది తప్ప జనరల్గా మునగాకు దొరుకుతుంది, ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ అలా పురుగు పట్టి పాడైపోవడం అది జరుగుతూ ఉంటుంది. అది కూడా దానికంటే ఒక 1 month ఏదో ఉంటుంది, 1-2 months. సో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో అదొకసారి చూసుకొని ఆయా సీజన్స్లో మనము కాకుండా మిగతా టైంలో పొడి తయారు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఇంకా నార్మల్ కూర ప్రాసెస్ అని చెప్పాను కదా, సో ఆ ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. మునగాకు అనేది అసలు ఎన్ని అంటే ఒక 30-40 రోగాలకు అది విరుగుడు అని కూడా చెప్తూ ఉంటారు. అసలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ మరుగున పడిపోయాయి, అప్పట్లో ఇవన్నీ తిన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా 80-90 ఏళ్ళైనా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంతమందిని చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ వయస్సుకి అసలు వాళ్ళు చేసే పనికి సంబంధమే ఉండదు. కానీ ఈ జనరేషన్ చూస్తే కూడా సేమ్ థింగ్ మీరు కంపేర్ చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. సో చాల్ అంటే మనకి ఫుడ్ అనమాట, వాళ్ళు తీసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ లేవు. ఫుడ్ అనేది మన ఆరోగ్యానికి ఒక పెట్రోల్ లాంటిది. సో దాన్ని ఎంత బాగా మనం చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం నూనె కూడా వేడెక్కిపోయింది కాబట్టి పోపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, నేను ఎప్పుడు కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేస్తూ ఉంటాను, నాకు ఇష్టం కాబట్టి. సో ఆ తర్వాత కాస్త మినప్పప్పు ఒకసారి వేయించేసుకుందాం.
అలాగే కాస్త పచ్చిశనగపప్పు. నేను పప్పులు ఎక్కువ వేసానండి, సో మీ ఇష్టాన్ని బట్టి మీరు పప్పులు వేసుకోవచ్చు. సో ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు. ఆల్రెడీ పేస్ట్ ఉంది కదండి, సో మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇందులో కారాలు అవి వేసుకోవాలి. అంటే పోపులో కాస్త ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుందని ఫస్ట్ పోపులో కూడా వేసాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని ఒక్కసారి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించేసుకుందాం. ఈ పేస్ట్ నాకు తెలుసండి మీకు దొండకాయ వేపుడులాగా కాకుండా కొంచెం ముద్దకూరలాగా చేసుకుంటే దొండకాయకి బాగుంటుంది, బెండకాయకి బాగుంటుంది, బీరకాయకి ఓకే, బట్ బెండకాయ దొండకాయకి చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా బెండకాయలు దొండకాయ కూరలు చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ వేసి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. సో కొంచెం పలచగానే చేశాను, మరీ తిక్కుగా ఏం చేయలేదు. సో దీంట్లో మీకు ఏమైనా చింతపండు వేసాం కాబట్టి కొంచెం బెల్లం లాగా వేద్దాము అనిపిస్తే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కారం. ఎప్పుడు కూడా చింతపండు వేసినప్పుడు కారాలు ఉప్పులు కరెక్ట్గా పడకపోతే చింతపండు ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. సో మునగాకుని చక్కగా వాష్ చేసేసుకొని కాస్త ఎండబెట్టేసుకొని దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఓకే, సో ఇది బాగా మగ్గుతుందండి. ఇది ఎట్లా అంటే మనకి ముద్దకూరలాగా వస్తుంది, ఇట్లా మనకి వేపుడులాగా కరకరలాడుతూ అలా ఏం రాదు. సో ఇది బాగా చక్కగా ఈ పేస్ట్లో మగ్గిందనుకోండి అస్సలు మామూలుగా ఉండదన్నమాట. అసలు మునగాకుతో చాలా మంచి టేస్ట్. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. జలుబు తగ్గడానికి ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ మన దగ్గర ఉంటాయి. అయితే ఈ రెమెడీని కూడా ఈసారి ట్రై చేయండి. 2 అల్లం ముక్కల్ని చక్కగా నీళ్ళల్లో బాగా మరిగించేసేయండి. అందులో ఒక 2 లేదా 3 మిరియాలు కూడా వేసేసేయండి. అది కూడా మరిగించండి. ఆ నీటిని చక్కగా వడగట్టుకొని చల్లార్చుకొని రోజుకి 2 సార్లు తీసుకున్నట్టయితే జలుబులు దగ్గులు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే మనకు అల్లం అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కా ఎప్పుడైతే అవసరమో తప్పకుండా ఉపయోగించండి. మునగాకు వేసేసుకున్నాము, అన్ని బాగా దగ్గర పడ్డాయి, చూసారా, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో చాలా సింపుల్ వంట అండి. మునగాకు రెడీగా మన దగ్గర ఉంటే చాలు, మిగతా అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే. సో దీన్ని మనము చక్కగా ఒక గుంట గరిట సహాయంతో దీంట్లోకి వేసేసుకుందాం. సో ఇది నాకు తెలిసితే మనకు జొన్న రొట్టెలకు అలాగే చపాతీలకు పుల్కాలకు వీటికి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు టేస్ట్ చేసి దేనికి బాగుంటుంది అనేది కూడా నేను మీకు చెప్తా క్లియర్గా. ఆహా, భలే ఉందండి. సో చక్కగా మంచి మన సౌత్ ఇండియన్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాము మునగాకు కారం కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 10, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, మునగాకు 1 కప్పు. మునగాకు కారం కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఎండుమిర్చి, టొమాటో పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, మునగాకు వేసి కొద్దిసేపు దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు కారం కూర రెడీ.
చూసారు కదా మునగాకు కారం కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మంచి పులుసు కూరలాగా ఉందండి. అంతే కదా, చింతపండు వేసాము, మామూలు పోపు వేసుకున్నాము, అంటే మంచి కారం కూడా ఉందండి, బాగుంది. అంటే చింతపండు అలాగే కారము ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయి. అలాగే మునగాకు కంటూ ఒక రుచి ఉంటుంది, మునగాకు రుచి లేదు అనకు అస్సలు అనుకోకూడదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఒక మంచి పులుసు కూరలాగా ఇది మనం జొన్న రొట్టెలకు, చపాతీలకు, పుల్కాలకు, అన్నానికి, ఇంకా దేనికైనా కూడా ఆల్ ఇన్ వన్గా బాగుంటుంది. అండ్ మనం వేసిన కారం అదే పేస్ట్ ఏదైతే ఉందో అది మీరు వేరే కూరలకు కూడా చక్కగా, అంటే దొండకాయ, బెండకాయ వాటికి ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.